ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు జిల్లావాసులు, అలాగే ఈయన నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ, వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఆ సువర్ణ అవకాశం అని నేను ఎందుకంటానంటే, ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే 14 నుంచి 19 వరకు నేనేం చేయలేని చెప్పేవాడు. కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు. ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాన్నా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాన్నా. ఏ రోజైనా మీరు శివాలయం సర్కిల్కు కానీ, లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్కు కానీ, అలా ఏదైనా ఒక ప్రదేశం చెప్తే 5 ఆల మీద 5 ఆ ఫస్ట్ ఆ ఫర్ అభివృద్ధి, దాని మీద చర్చిద్దాం. 500 కోట్లు చెప్పినారు, తెచ్చినారా? లేకపోతే మీరు అభివృద్ధి మీద ప్రొద్దుటూరు ఏం అభివృద్ధి చేసినారో ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయడంలో విఫలమైనారు. మొదటి అంశం, మొదటి ఆ ఫర్ అభివృద్ధి. 5 ఆలలో మొదటి ఆ అభివృద్ధి మీద చర్చిద్దాం. రెండవ ఆ అసాంఘికాలు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరును మీరు మార్చినారు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు నేను చెప్తున్నా. ఇది మీరు చేయకపోయినా దీనిపైన చర్చిద్దాం. అసాంఘికాలు రెండవ ఆ. క్రికెట్టు, మట్కా, గ్యాంబ్లింగ్, జూదము, గుట్కాలు, అన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా మీ హయాంలో పెట్టిరేగిపోయినాయి. రెండవ చర్చిద్దాం. మూడవ ఆ ఫర్ అవినీతి. ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా అవినీతి, లంచాలు, ప్రతి దాంట్లో అవినీతే. ప్రతి ప్రభుత్వ శాఖలో కానీ, మీ దగ్గర పంచాయతీలు కానీ, ఏ ల్యాండ్కు సంబంధించిన పంచాయతీలు కానీ, అన్ని అవినీతుల మీద చర్చిద్దాం. మూడో ఆఫర్ అవినీతి. 4వ ఆఫర్ అరాచకాలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, పోలీసులపైన దాడులు, ప్రతిపక్షాలపైన దాడులు, మా పైన కేసులు అన్నీ ఉన్నాయి. అరాచకాలు అనే దానిలో అన్నీ చర్చిద్దాం సుదీర్ఘంగా. ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని చెబితే వీటిపైన చర్చిద్దాం. 4వ ఆ. 5వ ఆ వచ్చేసి అసమర్థత. ప్రొద్దుటూరుకు రావాల్సిన నిధులు తేడంలో కానీ, ప్రొద్దుటూరుకు రావాల్సిన మెడికల్ కాలేజ్ కానీ, ప్రొద్దుటూరుకు రావాల్సిన పరిశ్రమలు కానీ, తమరు తెస్తామనే పరిశ్రమలు కానీ, అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ అసమర్థత. గవర్నమెంటు చేతుల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తేలేకపోతే దాన్ని అసమర్థత అంటారు. ఈ 5 అంశాలు ఎమ్మెల్యే గారు మరొకసారి వినండి. 5 ఆలు. 1 ఆ అభివృద్ధి, 2వ అసాంఘికాలు, 3వది అవినీతి, 4వది అరాచకాలు, 5వది అసమర్థత. ఈ 5 మీద చర్చిద్దాం. ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు కోల్పోయినారో కూడా ప్రజలకు తెలియజేద్దాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను ఎమ్మెల్యే గారికి. ఒక మంచి వాతావరణంలో మన ఇరువురం కూర్చొని ఈ 5 అంశాల మీద ప్రొద్దుటూరుకు గత 5 సంవత్సరాలుగా, ఇంకా దాదాపుగా 3 నెలలు పోతే 4 నెలలు పోతే ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 4.25 సంవత్సరం మీరు ఈ 5 అంశాల మీద సుదీర్ఘంగా ఇద్దరం చర్చిద్దాం. వాస్తవాలను నేను బయటికి తీస్తా. మీరు నిజంగా గానా అభివృద్ధి, మీరు అన్నీ గానా బాగా చేసి వింటే మీరు కూడా రండి. ఇద్దరము ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం మీరు అబద్ధాలు చెప్తూ, నటన చేస్తూ కాలయాపన చేసినారు.